ప్రజల సమస్యలను ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలని లక్ష్యంగా నంద్యాల జిల్లాలోని చాకలమరి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రజలు ప్రత్యక్షంగా వెల్లడించిన సమస్యలు వినతులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వీకరించి ఒక్కొక్కటిగా సమగ్రంగా పరిశీలించారు. ప్రతి సమస్యను పూర్తిగా విని వెంటనే స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు చేపట్టేందుకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాలు కూడా జారీ చేశారు. దాదాపుగా 4,44,00,000 రూపాయలతోటి శాంక్షన్ అయ్యింది. అన్ని టెండర్ స్టేజ్లో ఉందని చెప్పి గర్వంగా ఈరోజు మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ విలేజ్ హెల్త్ క్లీనింగ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క బిల్డింగ్ 42 లక్షలతో దాదాపుగా 12 గ్రామాలకు శాంక్షన్ అవ్వడం జరిగింది. చాగల్మరిలో 3 బిల్డింగ్లకి శాంక్షన్ వచ్చింది. చిన్నవంగలి, పెద్దవంగలి, మద్దూరు, సెట్టివీడు, డి వనిపెంట, ముత్యాలపాడు, గొడిగినూరు, ముత్యాలపాడు 2 ఇట్లా ఈ గ్రామాలకి ఒక్కొక్క బిల్డింగ్కి 42 లక్షలు లేదా 36 లక్షల రూపాయలతో 4,42,00,000తో ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్స్ శాంక్షన్ అయినాయని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. మరి అంతేకాకుండా మీ అందరికి కూడా తెలుసు, గతంలో కూడా మనము ఫస్ట్ ఫేజ్లో చాగలిమరి మండలంకి దాదాపుగా 2,57,00,000 రూపాయలతో ఎన్ఆర్ఈజీఎస్ కింద అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు కాలువలు వేయడం జరిగింది. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ కింద సీసీ రోడ్లకి, డ్రైన్లకి మరి పల్లె పండుగ ఫేజ్ 2 కింద 2,20,00,000 రూపాయలు మళ్ళీ ఈ మండలానికి మాత్రమే 2,20,00,000 రూపాయలతో మళ్ళీ సెకండ్ ఫేజ్ లో గ్రామాలకి రోడ్లు కాలువలు వేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ